ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంవి నగర్లో 29.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. భవితా కేంద్రం, సాహిత్య విద్యా కేంద్రం నిర్మించిన ఈ భవనం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నూతన భవనంతో విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని, విద్యాభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి శోభా వివేకవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓకే మేడం. ఓకే అక్షయ తీసుకోమా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డెవలప్ బట్టి మనము వాని కానుకనే కాకుండా టిట్కోలో ఉంటావా? ఇప్పుడు తను ట్రైనింగ్ ఇస్తున్నారు. డైలీ మనం ఎడ్యుకేషన్ చేసిన ఎంత ఏజ్ ఉంటుంది? 16 years. 16. ప్లస్ ఇంకా తమ్ముడు కూడా సేమ్ ఉంటారు మేడం. అబ్బాయి తింటారా? అబ్బాయి హోమ్ బేస్డ్ మేడం. అంటే ఈ పాప కాడి కొంచెం సివియర్గా ఉన్నాను మేడం. ప్రతి శనివారం వెళ్తాను మేడం. మరి ఈరోజు ఈ భవిత బిల్డింగ్ లో కూడా హెచ్ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎంఆర్ పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సెంటర్లోకి తీసుకొచ్చి 2 టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఒక ఆయా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడే వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పిల్లవాళ్ళకి కూడా కిట్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ 2 టీచర్స్ తోటి ఆయాతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా ప్యాషన్ ఉంది. చాలా మంది పిల్లలకి చేయాలా, చాలా ఇంకా నేర్పేయాలనే ఒక ప్యాషన్ కూడా వాళ్ళలో కలిపేయడం అనేది కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పిల్లలు కూడా ఎక్కడ కూడా మిగతా పిల్లలతో పోటీ పడకుండా మేము ఇంట్లో కూర్చుంటాం అనేది కాకుండా అన్ని విధాలుగా కూడా వీళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి పిల్లలని ఈరోజు సొసైటీలోకి తీసుకురావడం అనేది కూడా చాలా అవసరము అనేది ఒక గ్రహించి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు డిఈఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, స్టాఫ్ అందరితో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇటువంటి పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత సొసైటీలో మన అందరి మీద కూడా ఉంది. వీళ్ళని వేరే విధంగా చూసి వీళ్ళు దేనికి పనికిరాలని పక్కన పెట్టి చాలా మంది చూడడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి కూడా ఆటిజం సెంటర్ కి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి ఒక్క మండలానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన కూడా గొప్ప ఆలోచన. మన ప్రతి ఒక్క సెంటర్ కి దాదాపుగా 20 మంది స్టూడెంట్స్ ఉండడం అనేది కూడా మరి దానికి తగినట్టుగానే ఈ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కండిషన్ లో ఉన్న పిల్లలు కూడా 10 మంది 10th ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో 9 మంది పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. అంటే దాని క్రెడిట్ అంతా కూడా స్టాఫ్ కి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వాళ్ళ కమిట్మెంట్ తో ఉంది కాబట్టి పిల్లలు ఈ విధంగా రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నారు. ఆ ఒక్క స్టూడెంట్ కూడా మళ్ళీ సప్లిమెంటరీ రాస్తే మళ్ళీ ఆ అబ్బాయి కూడా పాస్ అవ్వడం జరిగిందంట. సో చాలా డెడికేటెడ్ గా స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే తల్లిదండ్రులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఇంకొకటి బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఎవరైతే పిల్లలకి ఆ కండిషన్ ఉందో ఆ తల్లిదండ్రులలోనే ఒకరిని ఆయాగా ఎన్నుకొని ప్లేస్ చేయడం అనేది కూడా, ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఆ బాగా తెలుస్తుంది.
ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వాళ్ళకి ఇంకా ఎంత కమిటెడ్ గా చేయాలని తెలుస్తుంది. కాబట్టి అందులోనే ఒకరిని ఎంచుకొని ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సెంటర్స్ మనం ఏదో కేవలం పెట్టడమే కాకుండా దీనికి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేసి కాన్ఫిడెన్స్ పెంచి సొసైటీలో ఇటువంటి వాళ్ళకు కూడా ఇంకా గవర్నమెంట్ స్థాయిలో కూడా ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుంది. ఎంతో మంది ఆటిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమస్య ఉంది కాబట్టి మీరు ఇళ్లలో కూర్చోబెట్టుకోకండి, ఇటువంటి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ తీసుకొని పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే పిల్లలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా వారానికి ఒకసారి స్టాఫే వాళ్ళ ఇళ్ల కాడికి పోయి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇళ్ల కాడే ఉంటే మనం పిల్లల్ని తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఈ రోజు ఈ అమ్మాయిని చూస్తున్నాం. ఈ అమ్మాయి ఎటువంటి కండిషన్ లో ఉన్నా ఏం జరిగినా కూడా ఈ రోజు రిలే కాంపిటీషన్స్ కి వెళ్ళి రన్నింగ్ కాంపిటీషన్స్ కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది, గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో ఏ దాంట్లో కూడా ఎవరికి తక్కువ కాకుండా ఇటువంటి వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.